ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం బాగా చదువుకోండి. సేవకులందరూ బాగా చదువుకోండి. దేవుడి బిడ్డలందరూ బాగా చదువుకోండి. భక్తులందరూ బాగా చదువుకోండి. సాక్షులుగా వెళుతున్న వారందరూ బాగా చదువుకోండి. జనముల మీద జనాలు తిరగబడతారని, అది హిందువులు తిరగబడతారని, క్రైస్తవుల్లో ఉన్నవారు పాస్టర్ల మీద పాస్టర్లు, భక్తుల మీద భక్తులు, సాక్షుల మీద తిరగబడతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఆయన ద్వారం ముందున్నాడని తెలుసుకోండి. 24వ అధ్యాయము మత్తయి సువార్త 33 ప్రకారము. ఇంకో విషయము, యథార్థంగా బ్రతికిన వాడు మాత్రమే దేవుడు బిడ్డ అవుతాడు. నీతిగా, నీతిమంతుడిగా దేవుడితో నడిచి దేవుడు పనిచేసేవాడు, తగ్గించుకున్నవాడు, ఓర్పు సహనముతో ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి ఎవరికి ఉంటుంది అంటే, ఓర్పు సహనం ఉన్నవారు మాత్రమే హృదయ శుద్ధి ఉంటుంది. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని రకాలుగా బురదలేసినా దాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళేవాడే. ఎవరన్నా ఒకళ్ళు అన్యాయంగా మాట్లాడితే వారికి దేవుడు నామములో ఒకసారి 2 సార్లు చెప్పి, మూడోసారి వారు వినకపోతే వారిని తప్పించుకుంటూ మన సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది భక్తుడికున్న లక్షణాలు. భక్తుడు ఎప్పుడు కూడా ఓర్పు సహనముతో ఉండాలి, నమ్మకముతో ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతి మార్గంలో నడవాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యోహాను సువార్త 14:6 ప్రకారం ఆయన మార్గంలో ఎటువంటి పాపము లేదు. అలాగే మన మార్గంలో కూడా ఎటువంటి పాపం ఉండకూడదు. తలంపులో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ, ప్రవర్తనలో కానీ, హృదయములో కానీ, ఆలోచనలో కానీ, మనసులో కానీ, దేహములో కానీ ఎటువంటి పాపం ఉండకూడదు. దేవుడు మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే. సత్యము అనకంటే ఎవ్వరితో నువ్వు అబద్ధం ఆడకంట, ఉన్న నిజాన్ని డెలిబరేటర్గా ఎదుర్కొంటా చెప్పి దేవుడి కోసం సువార్త ప్రకటించి ముందుకు వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి. వారి మీద వీరి మీద అక్కడొక మాట ఇక్కడొక మాట మాట్లాడే సేవకుడిగా ఉన్నా, భక్తుడిగా ఉన్నా, సాక్షిగా ఉన్నా, ఇంకా ఎలాగున్నా నువ్వు దేవుణ్ణి చూడలేరు. నిత్య జీవం పొందుకోవాలి అనుకున్నవాడు, దేవుణ్ణి చూడాలనుకున్నవాడు, శ్రద్ధ కలిగిన జీవితం ఖచ్చితంగా మనిషికి ఉండాలి. సువార్థికులకి, సంఘబిడ్డలకి, సేవకులకి, భక్తులకి, అందరికీ నేను చెప్పేదల్లా ఒక్కటే, ఈ మాటే, చెవిగలవాడు వినుగాక. మత్తయి సువార్త 13:9 ప్రకారం చెవిగలవాడు వినుగాక. ఎవరు వింటారు, ఎవరు విని దేవుడితో నడుస్తారు, వారు మాత్రమే దేవుడు పని చేస్తారు, ఓర్పు సహనముతో ఉంటారు. ఒక దినము ప్రాణం దక్కించుకొని పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.